కైలాష్ కుక్ ఆఫ్ పార్ట్ 2. భక్తులారా, పార్ట్ 1 చూసారా? కైలాసంలో వంతాల్పోతి మొదలైపోయింది, కాని అసలు మజా ఇప్పుడే మొదలవుతోంది. ఎందుకంటే మన గణపయ్య ఇంకా ఏ వంతాకం చేయాలో ఫిక్స్ చేయలేకపోయాడు. కైలాసంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేవతలు, ఋషులు, భక్తులు అందరి కూపు గణపి మీదే. కాని గణపి మనసులో మాత్రం ఒక్తి సందేహం. ఈ వంతకం చేస్తే అందరికీ నచ్చుతుంది, ఇది ఈ పొత్తిలో అన్ను గెలిపిస్తుంది అని కైలాసన్ అంత వెతికాడు. కాని సరైన ఆలోచన మాత్రం రాలేదు. మంచి మంచి పవిత్రమైన పదార్థాలు చూసడు, ఔషధ మూలికలు చూసడు, ఎన్నో ఐడియాస్ ఆలోచించాడు. అయినా ఫినాల్గా ఏం చేయాలో మాత్రం క్లారిటీ రాలేదు. ఋషులను అడిగడు, జనానులను అడిగడు, కాని ఒక్కొక్కరు ఒక్కో సలహా చెప్పరు. దాంతో గణపయ్య ఇంకా ఎక్కువ కన్ఫ్యూజే అయ్యదు. పండ్లు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, దివ్యమైన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, కానీ గెలిపించే ఆ స్పెషల్ వంటకం మాత్రం ఇంకా దొరకలేదు. ఒక్క క్షణం మన గణపయ్య కుదా ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని అడిగితే ఎలా ఉంటుంది అని వెంటనే బయలుదేరాడు. లోకాలు దాటుకుంటూ, దేవలోకాలు దాటుకుంటూ చివారికి గణపయ్య వైకుంఠానికి చేరుకున్నాడు. వినయంగా నమస్కరించి, ప్రభూ, నేను ఏ వంతాకం చేయాలో మీరు దారి చూపించండి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు, గణపే, ఇన్నిర్ని నువ్వు తీసుకోకూడదు, నీ భక్తులే తీసుకోవాలి. అవును భక్తులారా, ఇప్పుడు మీ థీమ్ గణపి నెక్స్ట్ ఏ వంటకం చేయాలి? ముద్క్మా, పాయస్మా, లడ్డునా, పులిహోర? వెంటనే కామెంట్ చేయండి. మీరే డిసైడ్ చేస్తారు. మీ ఎంపికతోనే పాత్ ముద్దు వస్తుంది.